దేవుని నామానికి వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారని ఆసక్తితో మీరు ఎదురు చూస్తూ ఉంటుంటారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. ఆమేన్. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అనేటువంటి అంశం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడనై ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. ఎలా నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లుతుందో అనేది మనం పౌలు భక్తుల జీవితంలో మనం చూద్దాము. చూసి ఆ విధంగా మన జీవితంలో కూడా మనము అవి పాటిస్తే గనక మనం కూడా పౌలు భక్తుల వలె అంతకంతకు కూడా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో ఆయన పనిముట్టుగా మనం వాడబడతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటున్నారండి ఇక్కడ పౌలు భక్తులు? నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమని చెప్తున్నారు పౌలు భక్తులు? నన్ను ఫాలో అవ్వండి. ఏమవుతుంది? నన్ను ఫాలో అయితే చాలు. ఏంటి? ప్రభు దగ్గరికి మీరు చేరుకోగలరు. అలాంటి మాట ఇక్కడున్న మనలో ఎవరైనా చెప్పగలమా అండి? చెప్పలేము. ఎందుకంటే మనకు అంత ధైర్యం లేదు, ఆ మాట చెప్పే సాహసం మనం చెయ్యం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు, క్రీస్తు దగ్గరికి మీరు చేరిపోతారు. అంటే నన్ను ఫాలో అయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారంట? క్రీస్తు దగ్గరికి వెళ్తారు. అలా గనక మనం ధైర్యంగా మన జీవితంలో మనం చెప్పాలి అంటే పౌలు భక్తుడు ఏం చేశాడో చూద్దాం. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మనం చదువుదాం. ఇక్కడ ఏం చేస్తున్నాడండి పౌలు ఏం చేస్తున్నాడండి? దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని హింసించాలనే ఆలోచనతో తను బయలుదేరినప్పుడు ఆ మార్గంలో ప్రభు అతన్ని దర్శించగానే ఏమన్నాడు? నీవెవడు ప్రభువా, నీవెవడనని అతన్ని అడుగగా ఆయన నేను హింసించుచున్న యేసును అని అన్నాడు. ఆ తర్వాత లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నేను ఏం చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాడు. ఇక్కడ ప్రభు అతన్ని దర్శించాడు. పౌలు అప్పటి వరకు ఒక విధంగా ఉంది. ఎలా అంటే ప్రభువుని హింసిస్తూ ఆయన కార్యాలని మరి వ్యతిరేకంగా దానికి అడ్డుగా నిలుస్తూ అటువంటి ఒక వ్యక్తిని మనం చదివి చాలా మంది హింసకుడు, హానికరుడు, దూషకుడు అని పేరు మన పౌలుకి. అటువంటి వ్యక్తిని దేవుడు ఆ రోజు దర్శించాడు. అక్కడ ఏం జరిగింది తర్వాత మనం చూసినట్లయితే క్రింద 17, 18 వచనాలు చూద్దాము. ఇక్కడ చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే పౌలు భక్తుడు ఫస్ట్ దేవుడు ఆయన దర్శించిన తర్వాత పలానా చోటుకి వెళ్ళు అని అన్నారు. వెళ్ళు అనగానే సౌలు వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అననీయ అనేటువంటి దైవజనుడు ఆయన్ని కలవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సౌలు తన జీవితంలో ఎప్పుడైతే ప్రభువు దర్శనం పొందాడో అప్పుడు అతను పశ్చాత్తాప పొందాడు కాబట్టి తను
వెంటనే ప్రభు మాటని ఆలకించి ఆ యొక్క ప్రాంతానికి ఎక్కడికైతే వెళ్ళమన్నారో ప్రభు ఆ మాటకి విధేయత చూపించి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సో మొదటిగా మనం చూసే విషయం ఏంటంటే పౌలు జీవితంలో పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్. ఇది నేను ఒక యాక్రోనిమ్ లాగా ఒక 4 లెటర్స్ చెప్తాను, ఒక్కొక్కటిగా మనం వర్ణించుకుందాం. పౌలు జీవితాన్ని చూస్తూ మనం ప్యారలల్ గా చూద్దాము. ఆర్ అంటే రిపెంటెన్స్, అంటే మన జీవితంలో పశ్చాత్తాపం అనేది మొదటిగా ఉండాలి. దేవునికి ఆయాస్కరమైనటువంటి విషయాలు ఏమన్నా ఉంటే గనక వెంటనే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపం పొందాలి. మనము అక్కడ మనం చూసాం ఇప్పుడు అననీయ అనేటువంటి భక్తుడు చెప్తున్నప్పుడు చేతుల నుంచి సౌడా సహోదరుడా నువ్వు వచ్చిన మార్గంలో కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మగా నింపబడి పంపి ఉన్నాడని చెప్పాను. ఆ క్రింద వచ్చిన చూస్తే అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాను. పశ్చాత్తాపం మాత్రమే కాదు, మన పౌలు భక్తుడు ఏం చేశాడంటే బాప్తిజం కూడా పొందాడు. సో మొదటిగా మనం ఏం చేయాలంటే మనం పశ్చాత్తాపం పొందాలి. దేవునికి ఆయాసకరమైన మన జీవితంలో ఏమన్నా ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టాలి. ఆయనకి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టాలి. మనము రోమా పత్రిక 6:3-23 చూసినట్లయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. రోమా పత్రిక 6:23 చూసినట్లయితే ఏమంటుంది? పాపం వల్ల వచ్చి జీతము మరణము. సో మనము దేవునికి మనకి ఏం అడ్డుగా ఉందంటే మన పాపం అడ్డుగా ఉంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చదవండి. మన దోషాలు ప్రభువుకి మనకి అడ్డుగా ఉన్నాయంట. సో అట్లా మన పాపం ఏం చేస్తుందంటే ఆయనకి మనకి అడ్డుగా ఉంటుంది. కాబట్టి మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపం పొంది బాప్తిస్మము తీసుకోవాలి. రెండవ విషయం చూస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అదే 17వ వచనంలో ఇందాక మనం చూసాము. దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అననీయ అనేటువంటి దైవజనుడు తన మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రెండవదిగా ఏంటంటే యు అంటే అష్యూర్డ్ బై హోలీ స్పిరిట్ అని, అష్యూర్డ్ అండ్ గైడెడ్ బై హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. నీ నోరు బాగుగా తెరవము నేను దానిని నింపెదను అని వాక్యంలో ఉంది. అట్లా మనము ప్రభా నా జీవితంలో మీ యొక్క ఆత్మ చేత నింపబడాలి, నేను వాడబడాలి అని మీరు ఆ ఆసక్తితో మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు మీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదలని చూస్తాం. మనం చూసినట్లయితే దైవజనులు మరి డిజిఎస్ దినకరన్ గారి జీవితంలో కూడా ఆయన 7 సంవత్సరాలు పరిశుద్ధాత్మ నింపుదల కోసము ప్రార్థన చేయడము, ప్రభువు ఆయన్ని 3 గంటల పాటు దర్శించి ముఖాముఖిగా దర్శించి ఆయనని గొప్ప సేవకుడిగా వాడుకోవడం మనం చూస్తున్నాం. అట్లాగా మనము ఆ శక్తితో అంటే ఒకరోజు ప్రార్థన చేసి వదిలేయటం కాదు, ఎల్లప్పుడూ ఆ ఆసక్తి మనలో ఉంది అని వాళ్ళకి దేవుడికి తెలిసే విధంగా ఎప్పుడూ కూడా మనం విడవకుండా మన ప్రార్థన అది పొందే వరకు కూడా మనం ప్రార్థన చేసి మనమందరం కూడా ఆత్మ చేత నింపబడతాము. సో రెండవదిగా అష్యూర్డ్ బై హోలీ స్పిరిట్. మొదటి ఏంటండి? మొదటి ఏం చెప్పాను? రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. మూడవదిగా మనము చూసినట్లయితే ఫైండ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. మీకున్నటువంటి ఆత్మీయ వరాలను కనుక్కోవాలి. ఆత్మీయ వరాలను కనుక్కోవడం అంటే ప్రభు మీకు అందరికీ ఏదో ఒక వరం ఇచ్చి ఉండొచ్చు. ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, లేదా వాక్యం బోధించే వరం ఉండొచ్చు, లేదంటే మీరు ఇతరులని ఇంట చేర్చుకుని వాళ్ళకి ఆహారం పెట్టి వారిని ఏమంటారు ఆతిథ్యం చేయడం అనేది బాగా చేయగలిగినటువంటి వారని ఉండొచ్చు. మీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చినప్పటికీ ఆ తలాంతుని వాడి ఇతరులకి మీరు ప్రభువుని గురించి పరిచయం చేయొచ్చు. ఎలా పరిచయం చేయొచ్చు? ఉదాహరణకి నేను ప్రసంగికురాలను కాదండి, నాకేమంత తెలివి లేదండి, కేవలం వంట బాగా చేయగలను
మంచిగా వండగలను అనుకుంటే గనక మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని, ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానించండి. రక్షణ పొందిన వాళ్ళు మీ ఇంటికి ఆహ్వానించండి. వారితో మీరు సహవాసం చేయండి. మంచి ఆహారం కానీ ఏదైనా భోజనం కానీ మీరు అందించండి. అందించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మీకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ద్వారా మీరు వాళ్ళు వాళ్ళ హృదయాలను తెరిచి వాళ్ళ యొక్క సమస్యలు మీతో పంచుకుంటారు. అలా పంచుకున్నప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక చిన్న ప్రార్థన చేయవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే పలానా చోట మనకి వాక్యం చెప్తారు, పలానా చోట మన కోసం ప్రార్థన చేస్తారు, మీరు వస్తారా అని మీరు అలాగా ఇతరులను మీరు ప్రోత్సహించి ఆహ్వానించవచ్చు. అంటే మీకున్నటువంటి వరాన్ని ఏదైనప్పటికీ చిన్నదైనా పెద్దదైనా మీరు వాడుకోవచ్చు. మనము ఎలీషా భక్తుని కాలంలో, ప్రవక్త కాలంలో మనం చూసినట్లయితే ఒక చిన్న ఆమె మరి నయమాను కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వచ్చాడు. అయితే అతను ఎప్పుడైతే ఎలీషా భక్తుడు నువ్వు జస్ట్ నీళ్ళల్లో మునిగి 7 సార్లు రా అంటే ఆయన కోప్పడిపోయి ఏంటి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడని అనుకుంటే నేనేంటి ఇలా చేశారు అని ఆయన అనుకున్నప్పుడు ఒక చిన్న ఆమె ఎవరో సలహా ఇచ్చిందంట. మీరు పెద్ద పెద్దవి చేయమంటే చేస్తారు, ఒక చిన్న విషయమే కదా దైవజనుడు మిమ్మల్ని అడిగింది, మిమ్మల్ని కోరింది, ప్రవక్త చెప్పిన మాటకి మీరు విధేయత చూపిస్తే మీకు కార్యం జరుగుతుందేమో అని ఒక మాట ఆమె సలహా ఇచ్చింది. అలాగా ఒక్కొక్క సందర్భంలో మనల్ని దేవుడు ఎక్కడైనా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటే, మన తలాంతులు దేవుని కొరకు వాడడానికి మనం సిద్ధముగా ఉంటే గనక దేవుడు మనల్ని బలంగా ఆయన యొక్క పనిలో వాడుకుంటారు. సో మూడవదిగా మనం ఏం చూసామంటే ఈ ఆత్మ వరాన్ని కనుక్కోవాలి, దాన్ని ఎలా ఎలా వాడాలనేది మనం చూసాం. ఇది మనము పౌలు జీవితంలో జరిగిందా లేదా అని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 12 నుంచి 20వ వచనం చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఒక రాజు ఎదుట నిలబడతాడు. అగ్రిప్ప అనేటువంటి రాజు ఎదుట. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 12 నుంచి 20 వచనాల వరకు ఆ రాజు ఎదుట నిలబడినప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. ఎవరు? పౌలు భక్తుడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? అగ్రిప్ప రాజా, నేను ఇలాగా దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక గొప్ప వెలుగు వచ్చి నన్ను, నా యొక్క కన్నును వృద్ధితనం కలిగి నేను కింద పడిపోయాను. అప్పుడు ఒక స్వరం వినబడింది నాకు అని తన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ చేత నింపబడి తన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వెంటనే తను ఎక్కడికైతే దేవుడు పంపారో అక్కడ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. సో 4వ విషయం ఏంటంటే మనము మన యొక్క వరాన్ని వాడి ఈ లోకానికి సాక్షులుగా మనం మారాలి. ఎలాగైతే పౌలు భక్తుడు సాక్షిగా ఉన్నాడో, ఎలాగైతే ఇతరులకి ఎవరి దగ్గర చెప్పాడు? రాజుల దగ్గర చెప్పాడు తన యొక్క సాక్ష్యాన్ని. మనము ఎన్నోసార్లు సిగ్గుపడతా ఉంటాం, మన సాక్ష్యం చెప్పొచ్చో లేదో, వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో అని. వాళ్ళ కష్టం వాళ్ళు పంచుకునే సందర్భం ఒకటి వస్తుంది మనకి. వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు నాకు ఇది కష్టంగా ఉంది సిస్టర్, నాకు ఇది కష్టంగా ఉంది బ్రదర్ అని వాళ్ళు పంచుకున్నప్పుడు మనం ఆ సందర్భాన్ని వాడి ఏంటంటే మన జీవితంలో ఎలా దేవుడు కార్యాలు చేశాడో మనం పంచుకోవచ్చు. తద్వారా దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని మన ద్వారా కూడా చేయించుకుంటాడు. మొదటిగా ఏం చేయాలండి? మనం పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాలి. రెండవదిగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మూడవదిగా మన వరం ఏంటో మనం కనుక్కోవాలి. 4వదిగా ఏంటంటే మన వరాన్ని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడాలి. పౌలు భక్తుడు ఎలాగైతే వెనువెంటనే చేశాడో అలాగే మనము చేయాలి. మనం అనుకుంటాము నేను రక్షణ పొందాను, ఇంతటితో చాలే, నాకు అది చాలు, నాకు పైన టికెట్ కన్ఫామ్ అయిపోయింది, ఇంకా వేరే విషయాలన్నీ నాకు అనవసరం అని చాలా మంది అనుకుంటా ఉంటారు. మన మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం చూడడం వరకు ఒకసారి చదవండి ఒకరెవరైనా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు.
ఆ ఏమన్నారండి? మీరందరూ కూడా లోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించమని ఉంది ఇక్కడ. అక్కడ ఏమన్నా పాస్టర్ గారు అని రాసిందా, లేకపోతే సువార్తికులు అని రాసిందా, లేకపోతే అపోస్తలు అని రాసిందా? మీరు అంటే ఎవరు? మన అందరం కూడా రక్షించబడిన మనమందరం కూడా వెళ్ళి సువార్తని ప్రకటించాలి. ఇది మనందరి బాధ్యత కూడా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు ఒకసారి చూస్తే గనక, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. చాలు. ఇక్కడ ఏమని రాయండి? మీ సహోదరులు కూడా ఆ యొక్క భూమిని స్వాతంత్రించుకునే వరకు మీరు వాళ్ళకి వెళ్ళి సహాయం చేయండి అని ఉంది. ఇక్కడ దేవుడు మనకు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ రూబేనీయులకి గాదీలకు ఆల్రెడీ వాళ్ళకి కనాను దేశంలో కాకుండా యోర్దాను యువతల ఉన్నటువంటి స్థలంలో వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు ఉన్నాయని మేము ఇక్కడ నివసిస్తామని మోషేతో చెప్పగా, మోషే మీకు స్థలం దొరికింది కాబట్టి మీరు సెటిల్ అయిపోమాకండి, మీ యొక్క సహోదరులకి ఇంకా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఇంకా స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు, వాళ్ళది స్వాధీనపరుచుకునే వరకు మీరు కూడా వాళ్ళకి సహకరించండి, వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళండి, ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడేంత వరకు మీరు తోడుగా ఉండండి అని చెప్పి మోషే దైవజనుడు మోషే గారు అట్లా మనతో ఇక్కడ ఇశ్రాయేలీయులతో, రూబేనీయులతోనూ, గాదీయులతోనూ, అర్ధగోత్రపు మనష్షే గోత్రం వారితోనూ చెప్పడం జరిగింది. అప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళు అట్లాగే వాళ్ళు చెప్పిన మాటని ఫాలో అయ్యి అనేకుల్ని వాళ్ళ యొక్క సహోదరులందరూ కూడా సెటిల్ అయ్యే వరకు సహాయం చేస్తారు. ఇక్కడ దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము ముందు రక్షించబడ్డాము అంటే మనకి ఏముంది? రక్షణ ఉంది. మనము పరలోకంలో వారసులము ఆల్రెడీ. కానీ ఇంకా అనేక మంది ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు, ప్రభువుని తెలుసుకొనని వాళ్ళు ఉన్నారు, మన ప్రాంతంలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళని మనము ప్రేరేపించి వాళ్ళు కూడా రక్షణ పొందేంత వరకు కూడా మన ప్రయాస మనము పడాలి. మనం కూడా ముందుకు వెళ్ళి ప్రభువుని గురించి వాళ్ళకి తెలియజేయాలి. ఇందాక అనుకున్నట్టుగా మీ యొక్క వరమును వాడాలి. ఎలా అనేది చెప్పాను కదా, వాళ్ళతో సహవాసం చేస్తూ అలాగా మనము వారికి ప్రభువుని గురించి తెలియజేయాలి. ఇదంతా ఎందుకు అంటే, మనము ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తాం. ఏ ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆజ్ఞ అనేది మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటిస్తున్నట్లే మనం ఇది చేసినప్పుడు. ఇంకొక విషయం మనం చూసినట్లయితే, దేవుడు ఈ లోకంలో సంచరిస్తూ చూస్తున్నారంట, నా పనిని చేయడానికి ఎవరు వస్తారు, ఎవరు ముందుకు వస్తారు అని. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. బండ సందుల్లో నిలబడటానికి నేను ఎంత విచారించినా నాకు ఎవరూ కనబడలేదు. నేను నిలబడతాను ప్రభువా, హియర్ ఐ యామ్ గాడ్ అని మీలో ఎవరు నిలబడతారు? ఇక్కడున్న ప్రాంతం ఉజ్జీవింపబడటానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీరు మాత్రమే, కేవలం మీరు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి మీ బంధువులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, మీ పక్కనింటి వారు కానీ, వాళ్ళందరికీ మీరు ప్రభువుని గురించి చెప్పాలి కదా. మనకి రక్షణ భాగ్యం కలగగానే ఏమవుతుంది?